కుప్పం ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, పీఎంకే ఉడా చైర్మన్ సురేష్ బాబు, కుప్పం ఆర్టీసీ డీఎం ఈ నెల 15 నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు. బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిన హామీ కంటే ఒక్క మెట్టు పైకి మొత్తం రాష్ట్రమంతా కూడా మహిళలకు కానీ అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ సంబంధించి వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అదేవిధంగా సిటీ సంబంధించినటువంటి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 రకాల బస్సుల్లో పూర్తిగా అంటే జీరో ఫేర్తో టికెట్ ఇష్యూ చేస్తూ ఎవరైతే మహిళలు ప్రయాణానికి వస్తున్నారో వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ అంటే ఓటర్ ఐడి కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ ఒరిజినల్ చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్య కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఆగస్టు 15 నుంచి అమలు చేయడానికి ఆర్టీసీ పరంగా కుప్పం డిపో సిబ్బంది అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి బస్సుల మెయింటెనెన్స్ కానీ ఇతర డ్రైవర్లు, కండక్టర్లు ఏవైతే మాకు షార్టేజ్ ఉందో వాటిని మేము మా ఉన్నటువంటి మార్గాల ద్వారా ఖాళీలను మేము ఫిల్అప్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆగస్టు 15 నుంచి ఈ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని సజావుగా, సాఫీగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మన అక్క చెల్లెలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని గతంలో అనుకున్నట్టు ఓన్లీ జిల్లాకే పరిమితం చేయకుండా రాష్ట్రానికంతా కూడా రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా కూడా వెళ్ళే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందించే విషయం. ఎందుకంటే ఇచ్చిన మాటని చాలామంది తప్పుతూ ఉంటారు. గతంలో మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో గతంలో చాలామంది చెప్పింది ఒకటి చేసేటప్పుడు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఏదైనా మాట చెప్తే దాని మీద నిలబడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం తరఫున ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ జిల్లా వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిన హామీ కంటే ఒక్క మెట్టు పైకి మొత్తం రాష్ట్రమంతా కూడా మహిళలకు కానీ అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ సంబంధించి వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అదేవిధంగా సిటీ సంబంధించినటువంటి ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ 5 రకాల బస్సుల్లో పూర్తిగా అంటే జీరో ఫేర్తో టికెట్ ఇష్యూ చేస్తూ ఎవరైతే మహిళలు ప్రయాణానికి వస్తున్నారో వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ అంటే ఓటర్ ఐడి కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ ఒరిజినల్ చూపించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్య కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఆగస్టు 15 నుంచి అమలు చేయడానికి ఆర్టీసీ పరంగా కుప్పం డిపో సిబ్బంది అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాము. దీనికి సంబంధించి బస్సుల మెయింటెనెన్స్ కానీ ఇతర డ్రైవర్లు, కండక్టర్లు ఏవైతే మాకు షార్టేజ్ ఉందో వాటిని మేము మా ఉన్నటువంటి మార్గాల ద్వారా ఖాళీలను మేము ఫిల్అప్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆగస్టు 15 నుంచి ఈ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని సజావుగా, సాఫీగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా మన అక్క చెల్లెలకు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని గతంలో అనుకున్నట్టు ఓన్లీ జిల్లాకే పరిమితం చేయకుండా రాష్ట్రానికంతా కూడా రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏ మూలకైనా కూడా వెళ్ళే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా జగన్మోహన్